హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్తున్నాను కదా ఎప్సన్ ప్రింటర్ గురించి. ఎప్సన్ ప్రింటర్ నేను అది ఆన్లైన్లో కొన్నాను. అండ్ ఫస్ట్ మేము కన్ఫ్యూజ్ అయ్యాము, లేజర్ ప్రింట్ కొనాలా లేకపోతే ఇంక్జెట్ ప్రింటర్ కొందామా అని నేను చాలా ఆలోచించి నెక్స్ట్ ఇంక్జెట్ ప్రింటర్ని ప్రిఫర్ చేసాము. అందులో కూడా ఎప్సన్ని కొన్నాము. బాగుంది, ప్రింట్ కూడా చాలా బాగుంది, ప్రింట్ క్వాలిటీ కానీ బాగుంది. కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అన్నీ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కొన్న ప్రింటర్లో దానికి వైఫై ఆప్షన్ కూడా ఉంది. అంటే విత్ ఆప్షన్ ఉంది కదా వైఫై, మేము మొబైల్ ఫోన్ ద్వారా కూడా ప్రింటర్ని కనెక్ట్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్, ఫొటోస్, ఇంకా డాక్యుమెంట్స్ కానీ ఏవైనా నేను మెయిల్ నుంచి కానీ అలా కనెక్ట్ చేసుకుని ఆ ప్రింటర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను అండ్ ప్రింట్ తీసుకుంటాను. నేను ఇవాళ మొబైల్ ఫోన్ యూజ్ చేసి ప్రింటర్ కనెక్ట్ చేసుకోవడం ఎలాగో నేను చెప్తాను. అండ్ సో గాయ్స్, ఏంటంటే మనకి ఫోన్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా. ఫస్ట్ మనం ఒక ప్లే స్టోర్ నుంచి ఎప్సన్ ఐ ప్రింట్ అని ఈ యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఏంటంటే ఈ యాప్ ఎప్సన్ ఐ ప్రింట్ యాప్ ఈ యాప్ ఓపెన్ చేసుకుని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. ఫస్ట్ టైం అది అగ్రీ చేసినాక ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూస్తున్నారు కదా, ప్రింటర్ ఈజ్ నాట్ సెలెక్టెడ్ అని వచ్చింది. అంటే మనం ప్రింటర్ని కనెక్ట్ చేసుకోవాలి ముందు. అండ్ ఈజీ వే నేను చెప్తాను. మన మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అందులో కనెక్షన్స్ అండ్ గో టు వైఫై. ఆ వైఫై ఆన్ చేసినాక మనకి వైఫై డైరెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వైఫై డైరెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మనం ప్రింటర్ ఆన్ చేసుకుంటే, వైఫై ఉన్న ప్రింటర్ని ఆన్ చేసుకుంటే మనకి సిగ్నల్ వస్తుంది వైఫై డైరెక్ట్లో. వైఫై డైరెక్ట్ అది మన ప్రింటర్ ఉంటుంది కదా, మన ప్రింటర్ సిగ్నల్ చూపిస్తుంది ఇందులో. అప్పుడు చూడండి, ఇక్కడ వైఫై సిగ్నల్ వచ్చింది. ఎప్సన్ 9C డైరెక్ట్ వైఫై డైరెక్ట్ ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ట్యాప్ హియర్ టు కనెక్ట్ అని ఉంది కదా, ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ప్రింటర్లో రెండు వైఫై ఆప్షన్ దగ్గర రెండు బ్లింక్ అవుతూ ఉంటాయి. వైఫై బటన్ని మనం ఒకసారి ప్రెస్ చేస్తే కనుక అప్పుడు వైఫై డైరెక్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, కనెక్ట్ అయింది. అండ్ మన ప్రింటర్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఫొటోస్ కానీ ప్రింట్ డాక్యుమెంట్స్ అని ఉంటే ఇలా ఎలో చేసుకొని మనకి ఏది కావాలంటే ఆ డాక్యుమెంట్ దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగా ప్రింట్ తీసుకోవచ్చు. ఆర్ ఐదర్ ప్రింట్ ఫొటోస్ ఓపెన్ చేస్తే మన కెమెరా ఓపెన్ అవుతుంది, మనకు కావాల్సిన పిక్చర్ అవి ప్రింట్ తీసుకోవచ్చు. స్కాన్ చేయాలనుకుంటే మనం స్కాన్ చేసుకోవచ్చు. ప్రింటర్లో ఏదో పెట్టుకుని ఏది కావాలంటే అది అలా అన్నమాట. సో దిస్ ఈస్ ద వే యూ కనెక్ట్ యువర్ ప్రింటర్ టు ద మొబైల్ ఫోన్ త్రూ వైఫై డైరెక్ట్. అండ్ హోప్ నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తాను. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.